ఇంట్లో ఎలుకల బాధ ఎక్కువై పోలయ్య పిల్లిని తెచ్చి పెంచుకోసాగాడు. దాన్ని చూసి ఎలుకలు భయపడి పారిపోయాయి. నెల రోజులైనా వాటి జాడలేదు. దీంతో పోలయ్య భార్య కాంతమ్మ, ఇప్పుడు ఇంట్లో ఒక్క ఎలుక లేదు. ఈ పిల్లికి పాలు పోయడం శుద్ధ దండగ. దీన్ని ఊరు చివర వదిలేసిరండి అంది. ఆ మాటలు విన్న పిల్లి అలిగి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పిల్లి కనిపించకపోవడంతో దాన్ని తీసుకెళ్లి వదిలేయాల్సిన పని తప్పిందని పోలయ్య సంబరపడ్డాడు. కొన్ని రోజులకు ఎలుకలు ఒక్కొక్కటిగా వచ్చి చేరాయి. అవి ధాన్యం బస్తాలు కొరికి నాశనం చేశాయి. మరికొన్ని కాంతమ్మ పట్టుచీరలకు రంధ్రాలు చేశాయి. ఏమండోయ్, పిల్లి లేదని ఎలుకలకు తెలిసిపోయింది. వెంటనే దాన్ని తీసుకుని రండి అంది కాంతమ్మ పోలయ్యతో. ఇంటి నుంచి బయటకు వచ్చిన పిల్లికి సరైన ఆహారం దొరకలేదు. పాస్, అనవసరంగా ఇల్లు వదిలి వచ్చాను అని బాధపడింది. ఓ రోజు ఆ పిల్లిపై ఒక వీధి కుక్క దాడి చేయబోయింది. అతికష్టం మీద దాని నుంచి తప్పించుకుని, బతుకు జీవుడా అని నెమ్మదిగా ఇంటి బాట పట్టింది. పిల్లి కోసమే వెతుకుతున్న పోలయ్యకు అది ఎదురు పడింది. హమ్మయ్య దొరికింది అంటూ దాన్ని చంకన బెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి వదిలాడు. మళ్ళీ మ్యావ్ మ్యావ్ అంటూ ఇంట్లో తిరుగుతున్న పిల్లిని చూసి, బాబోయ్, ఇది మళ్ళీ వచ్చేసింది అనుకుంటూ ఎలుకలు పారిపోయాయి. ఇలా ఒకరి అవసరం మరొకరికి ఉందని పిల్లికి, పోలయ్యకి ఒకేసారి తెలిసొచ్చింది.